హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఇన్స్టెంట్గా క్రిస్పీగా రుచికరంగా దోశ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కేవలం 30 నిమిషాల సమయం మీ దగ్గర ఉంటే చాలు, ఇన్స్టెంట్ రుచికరమైన బ్రెడ్ దోశ మీ సొంతం చేసుకోవచ్చు. రెసిపీ చూడబోయే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని 4 ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుందాము. నేను కొంచెం లావుగా ఉన్న పీసెస్ని 4 పీసెస్ తీసుకున్నాను. సన్నగా ఉన్న పీసెస్ అయితే 5 తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్ ఉప్మా రవ్వ వేసుకొని దోరగా వేయించుకుందాము. ఉప్మా రవ్వ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మన బ్రెడ్ పీస్ ఉన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకున్నామో ఆ కప్తోనే 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం బ్రెడ్ ఎడ్జెస్ ఎందుకు కట్ చేసామంటే ఈజీగా మిక్స్ అవ్వదు, అది స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ట్రిమ్ చేసేసాము. ఇలా కలుపుకున్నాక దీన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 20 నిమిషాల పాటు బాగా నానిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సీలోకి వేసుకున్నాక 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని బౌల్లోకి షిఫ్ట్ చేసి బాగా 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉందాము. ఇలా బాగా 5 మినిట్స్ వరకు కలపండి, అప్పుడే ఎయిరీ బ్యాటర్ ఫామ్ అవుతుంది. చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దోశ పెనుంని వేడి చేసుకుందాము. హీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూతో దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల దోశ అతుక్కోకుండా బాగా వస్తుంది. ఒక గంటి ఫుల్ బ్యాటర్ తీసుకొని బాగా థిన్గా స్ప్రెడ్ చేసుకోండి. నూనె వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే అండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన దివ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన కిచెన్ నుండి అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. మరొక రెసిపీతో మిమ్మల్ని కలుసుకుంటాను. Until then, stay healthy, stay safe. Thanks for watching this video. Bye bye.